ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై ఈరోజు 18వ రోజు. నిన్నటి వరకు మనం 17 పాశురాలు నేర్చుకున్నాం. 18వ రోజుకు చేరుకున్నాం. చూసారా? ఈరోజు 18వ పాశురం నేర్చుకుందాం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லோ சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்விளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நான் கடவா வண்ணமே நல்கோ. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈరోజు కూడా చాలా విశేషమైనటువంటి పాశురం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మనకు అమ్మ దయ అనేది ముఖ్యమన్నమాట. ఆ అమ్మ దయ ఏ రకంగా కలుగుతుందో ఈ పాశురం ద్వారా తెలుసుకుందాం. 18వ పాశురం. ಒಂದು ಮದಗಳಿತ್ತಾ ಒಂದು ಮದಗಳಿತ್ತಾ ಒಂದು ಮದಗಳಿತ್ತಾ ನೋಡಾದ ತೋಳ್ವಲಿಯನ್ ನೋಡಾದ ತೋಳ್ವಲಿಯನ್ ನೋಡಾದ ತೋಳ್ವಲಿಯನ್ ನಂದಗೋಪಾಲನ್ ಮರುಮಗಳೇ ನಂದಗೋಪಾಲನ್ ಮರುಮಗಳೇ నందగోపాలన్ మరుమహలే నప్పిన్నాయ్ 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 కందం కమళం కందం కమళం కందం కమళం కుళలి 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 கடை తిరువాయ్ கடை திறவாய் கடை திறவாய் வந்து எங்கும் வந்து எங்கும் வந்து எங்கும் கோழி எளைத்தனகான் கோழி எளைத்தனகான் கோழி எளைத்தனகான் மாதவி பந்தல் மேல் மாதவி பந்தல் மேல் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் பல்கால் குயிலினங்கள் பல்கால் குயிலினங்கள் கூவினகான் 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 பந்தார் விரலி பந்தார் விரலி பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா உன் மைத்துனன் பேர்பாடா உன் மைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் செந்தாமரை கையால் செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா சீரார் வளையொளிப்பா சீரார் வளையொளிப்பா சீரார் வளையொளிப்பா வந்து திறவாய் வந்து திறவாய் வந்து திறவாய் మహిళిందేలోరెంబావాయ్ మహిళిందేలోరెంబావాయ్
మహిళిందేలో రెంబావాయ్. ఇప్పుడు లైన్ మొత్తం ఒక్కొక్క లైన్గా చదివి వినిపిస్తాను. ఉందు మదళిత్త నోడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమహలే నప్పిన్నాయ్. నందగోపాలన్ మరుమహలే నప్పిన్నాయ్. కందం కమலும் కుళలి కడైத்திரவாய். కందం కమலும் కుళలి కడైத்திரவாய். வந்து எங்கும் கோழி வந்து எங்கும் கோழி எளைத்தனகான் எளைத்தனகான். வந்து எங்கும் கோழி எளைத்தனகான். மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான். மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான். பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா. பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா. செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா. செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா. வந்து திருவாய் மகிழ்ந்தேலோ రెంబావాయ్. వందు తిరువాయ్ మహిళిందేలో రెంబావాయ్. ఇప్పుడు పాశురాన్ని మొత్తం ఒకసారి అనుసంధానం చేస్తాను. నాతో పాటు మీరు కూడా అనుసంధానం చేయండి. ఉందు మదళిత్త నోడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమహలే నప్పిన్నాయ్. కందం కమலும் குழலி கடைத்திரவாய். வந்து எங்கும் கோழி எளைத்தனகா. மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான். பந்தார் விரலி உன் மைத்துனன் பேர்பாடா. செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா. வந்து తిరువాయ్ మహిళిందేలో రెంబావాయ్. గోదాదేవి మరియు గోపికలందరూ కూడి నందగోప భవనంలోకి, పరమాత్మ పవళించి ఉన్న భవనంలోకి ప్రవేశించారు. వారు యశోదమ్మ సౌందర్యాన్ని పొగుడుతున్నారు. కొడుకును ఇలా హత్తుకొని పడుకుంది అని ఇంతకుముందు పాశురంలో చదివాం కదా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. అయితే పాపం పుణ్యం అన్నీ మనం స్వామినే అడగాలి. ఏ పాపం చేసినా ఆ పరమాత్మ ఎంత పాపం చేసినా కూడా అయ్యో దేహి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరమాత్మ అన్నంత మాత్రాన్నే అందరినీ రక్షిస్తాడు. అలాగని తెలిసి చేసిన పాపాలకి ఆ భగవంతుడు ఎప్పుడూ రక్షణ కల్పించడండి. తెలియక చేసిన పాపాన్ని మాత్రమే రక్షిస్తాడంట. యశోదని, శ్రీకృష్ణుణ్ణి మరియు బలరాముణ్ణి లేపడానికి వీరందరూ గోదాదేవి మరియు గోపికలందరూ కూడా వారిని ప్రార్థిస్తున్నారు. పక్షులని వీళ్ళ ప్రార్థన విని ఆ భవనానికి పక్షులన్నీ వచ్చేస్తున్నాయట. కిలకిలా రావాలు వినిపిస్తున్నాయట. గోదాదేవి ఏమంటుంది, రండి మదపు టేనుగులను మదించినటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం మేల్కొల్పుదాం. మదపు టేనుగులను మదించినటువంటి స్వామి అంటున్నారు కదా. ఇది కూడా మనందరం భాగవతం చదివిన వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది. కంసుడు కృష్ణుణ్ణి సంహరించడానికి ఆ ఏనుగులకు, ఆ ఏనుగులు పేరు కూడా, ఒక ఏనుగు పేరు కువలయ, ఒక ఏనుగు పేరు పీడం, వాటికి సురాపానం తాగించి ఆ కృష్ణుడి మీదికి ఉసికొలుపుతాడనమాట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అటువంటి మదపు టేనుగుల్ని సంహరిస్తాడు. అమ్మవారు పక్కకు తిరిగి పడుకొని ఉందంట. చేతిలో, అమ్మవారి చేతిలో బంతి ఉందట. ఆ బంతి సంగీతం నేర్చుకోవడానికి కోకిలలు వచ్చాయా అనుకుంటూ ఆ బంతిలో వేదాంత అర్థం ఉందంట. బంతిని కనుక, అమ్మవారి చేతిలో ఉన్న బంతిని కనుక మనం పరిశీలిస్తే అమ్మవారి చేతిలో బంతిలో అంత అర్థం ఉందంట. ఈ సృష్టిలో కనుక ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు అమ్మవారు దాన్ని చేతిలోకి తీసుకుంటుందంట. ఈ రహస్యాన్ని మర్మగర్భంగా మనకు తెలియచేస్తున్నారు. ఆ బంతి అనేది ఏమిటి అంటే
ఆ బంతి అమ్మవారి చేతిలోకి వచ్చినప్పుడు ఈ ప్రళయం నుంచి భూమిని కూడా రక్షించేది అమ్మవారే అని మనకు తెలియచేస్తున్నారు. ఈ పాశురం మళ్ళీ మీకోసం ఇంకొకసారి చదివి వినిపిస్తాను. ఉందు మదகளித்தனோடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமலும் குழலி கடை திருவாய் வந்து எங்கும் கோல் இளைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவினகான் பந்தார் விரலி உன்மைத்தினன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளையொளிப்பா வந்து తిరువాయ్ మొహలిందేలో రెంబావాయ్. ఈ పాశురం వల్ల లక్ష్మీ ప్రసన్నం జరుగుతుందని పూర్వాచార్యులందరూ తెలియజేస్తారటండి. ఈ పాశురం చదవడం వల్ల ఇది విశేష పాశురమే. ఏ విశేష పాశురమైనా కూడా ఆ రోజు 2 సార్లు దాన్ని అనుసంధానం చేసుకోవాలి. ఎప్పుడైనా ఇది గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. ఓకేనా? రేపు 19వ రోజు 19వ పాశురం నేర్చుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.